बड़ा होता है लो दिखता है पॉइंट మొదటి 7 మ్యాచ్లో 6 విజయాలు. పాయింట్స్ టేబుల్లో తిరుగులేని నెంబర్ 1 స్థానం. కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ క్లాస్, కోచ్ గా రికీ పాంటింగ్ మాస్. అపోజిట్ టీమ్స్ కు బెన్నులో వణుకు పుట్టించిన బ్యాటింగ్ బౌలింగ్ లైనప్. అవును, ఈ ఐపీఎల్ సీజన్ మొదటి నెల రోజులు చూసే ఈసారి కప్ పంజాబ్ దే అని ప్రతి ఒక్కరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది. ఎవరూ ఊహించని విధంగా చూస్తుండగానే సీన్ రివర్స్ అయిపోయింది. టేబుల్ టాపర్ గా ఉన్న టీం వరుసగా 6 మ్యాచ్లో ఓడిపోయి ప్లే ఆఫ్స్ కు కూడా వెళ్లలేక ఇంటికెళ్లిపోయింది. అయితే కప్ కొట్టే సత్తా ఉన్న టీంకు అసలు ఏమైంది? వరుసగా అన్ని మ్యాచ్లు ఓడిపోవడానికి కారణం ఏంటి? టీంకి వైరస్ సోకిందని రికీ పాంటింగ్ ఎందుకన్నాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఐపీఎల్లో ఎవరు కప్ గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఐపీఎల్ సీజన్ స్టార్టింగ్ లో పంజాబ్ కింగ్స్ ఒక డ్రీమ్ స్టార్ట్ అందుకుంది. మొదటి 7 మ్యాచ్లలో 6 విజయాలు సాధించి కేవలం 1 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో అజేయంగా నిలిచింది. ఆ సమయంలో పంజాబ్ కింగ్స్ ఆడుతున్న తీరు చూస్తుంటే వారు ఈసారి ఖచ్చితంగా టైటిల్ కొడతారని ప్రతి ఒక్కరూ భావించారు. అలా దాదాపు 1 నెల రోజుల పాటు వారు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలోనే కొనసాగారు. ఆ సమయంలో వారి బ్యాటింగ్ లైనప్లో ఉన్న ఆత్మవిశ్వాసం, బౌలింగ్లో ఉన్న పదులు చూసి ప్రత్యర్థి జట్లు భయపడ్డాయి. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో జట్టు ఎంతో పటిష్టంగా కనిపించింది. ఆ 7 మ్యాచ్ల అజేయ ప్రయాణం ఐపీఎల్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డుగా నిలిచింది. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఎవరూ ఊహించని విధంగా పంజాబ్ కింగ్స్ వరుసగా 6 మ్యాచ్లలో ఓడిపోయి తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. దాంతో ఒకప్పుడు టేబుల్ టాపర్గా ఉన్న జట్టు ఒక్కసారిగా మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మొత్తం ప్రయాణంలో శ్రేయస్ అయ్యర్ పాత్ర గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పంజాబ్ కింగ్స్ కోచ్ రికీ పాంటింగ్ వేలంలో అయ్యర్ కోసం ఎందుకంత భారీ మొత్తం ఖర్చు చేశారో ఈ సీజన్ నిరూపించింది. లక్నో సూపర్ జైంట్తో జరిగిన కీలక పోరులో శ్రేయస్ అయ్యర్ కేవలం 51 బాల్స్లోనే 101 రన్స్ చేసి తన మొదటి ఐపీఎల్ సెంచరీని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్ వల్ల పంజాబ్ తమ 6 మ్యాచ్ల ఓటముల పరంపరను ముగించి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోగలిగింది. అయ్యర్ నాయకత్వ లక్షణాలను పాంటింగ్ ఎంతో మెచ్చుకున్నారు. డ్రెస్సింగ్ రూంలో అయ్యర్ మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధగా వింటారని, గ్రౌండ్లో అతను తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని పరిణతి చెందిన నాయకుడిగా వ్యవహరిస్తాడని పాంటింగ్ పేర్కొన్నారు. అయ్యర్ భవిష్యత్తులో భారత టీ20 జట్టులో కూడా కీలక పాత్ర పోషిస్తాడని పాంటింగ్ ధీమా వ్యక్తం చేశారు. అయ్యర్తో పాటు యువ ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ కూడా ఈ సీజన్లో అద్భుతంగా రాణించాడు. అతని పరిణతి చెందిన ఆటతీరు పంజాబ్ విజయాల్లో ముఖ్య భూమిక పోషించింది. అసలు పంజాబ్ కింగ్స్ పతనానికి దారితీసిన సాంకేతిక కారణాల గురించి మాట్లాడుకుంటే ఫీల్డింగ్ వైఫల్యాలు మొదటి స్థానంలో ఉంటాయి. రికీ పాంటింగ్ వంటి గొప్ప ఫీల్డర్ కోచ్గా ఉన్నప్పటికీ పంజాబ్ ఈ సీజన్లో ఏకంగా 16 క్యాచ్లను చేజార్చుకుంది. ముఖ్యంగా శశాంక్ సింగ్ ఒక్కడే 5 సులభమైన క్యాచ్లను వదిలేశాడు. ఈ డ్రాప్ క్యాచ్ల వల్ల ప్రత్యర్థి బ్యాటర్లకు లైఫ్ లభించడమే కాకుండా జట్టులో ఒక రకమైన ప్రతికూల వాతావరణం ఏర్పడింది. పాంటింగ్ ఈ ఫీల్డింగ్ తప్పిదాలను ఒక వైరస్తో పోల్చారు. అది జట్టు మొత్తం వ్యాపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కీలక సమయాల్లో క్యాచ్లు వదిలేయడం వల్ల చేతిలో ఉన్న మ్యాచ్లు జారిపోయాయి. ఇది పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరకుండా అడ్డుకున్న ప్రధాన కారణాలలో ఒకటి. బౌలింగ్ విభాగంలో కూడా కొన్ని లోపాలు స్పష్టంగా కనిపించాయి. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో స్పిన్నర్ల కంటే పేసర్లపైనే ఎక్కువ ఆధారపడింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన యుజ్వేంద్ర చాహల్ను తీసుకున్నప్పటికీ అతన్ని సరైన రీతిలో వినియోగించుకోలేదు. ఈ సీజన్ మొత్తం మీద పంజాబ్ స్పిన్నర్లు కేవలం 59 ఓవర్లు మాత్రమే వేశారు. ఇది ఏ జట్టుకైనా అతి తక్కువ. చాహల్ కూడా గతంలో ఉన్నంత ప్రభావం చూపలేకపోయాడు. అతను 14 మ్యాచ్లలో కేవలం 12 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. మరోవైపు అర్ష్దీప్ సింగ్ ఆరంభంలో బాగానే ఉన్నా సీజన్ ముగిసే సమయానికి అతని ఫామ్ తగ్గిపోయింది. మార్కో జాన్సన్, విజయ్ కుమార్ వైశాఖ్ వంటి బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చారు. జట్టులోని బౌలర్లలో 9 మంది ఎకానమీ రేటు 10 కంటే ఎక్కువగా ఉండటం
పంజాబ్ బలహీనతను సూచిస్తుంది. దీనివల్ల బ్యాటర్లు 200 కంటే ఎక్కువ పరుగులు చేసినా బౌలర్లు వాటిని కాపాడుకోలేకపోయారు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఆఖరి ఓవర్లో 8 పరుగులు డిఫెండ్ చేయలేకపోవడం, రాజస్థాన్ రాయల్స్పై చివరి 3 ఓవర్లలో 35 పరుగులు ఇవ్వడం వంటివి పంజాబ్ కింగ్స్ మ్యాచ్లను ముగించడంలో ఎంతగా విఫలమయ్యారో తెలియజేస్తాయి. ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలే పంజాబ్ కొంపముంచాయి. కేవలం 1-2 బాల్స్ లేదా 1 ఓవర్ సరిగ్గా వేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని రికీ పాంటింగ్ స్వయంగా ఒప్పుకున్నారు. హోమ్ గ్రౌండ్ను ధర్మశాలకు మార్చడం కూడా వారికి కలిసిరాలేదు. అక్కడ ఆడిన 3 మ్యాచ్లోనూ వారు ఓటమి పాలయ్యారు. పంజాబ్ కింగ్స్ పతనానికి కేవలం గ్రౌండ్లోని ఆట మాత్రమే కాదు, గ్రౌండ్ బయట జరిగిన కొన్ని విషయాలు కూడా కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా వారి సోషల్ మీడియా వ్యూహం ఈసారి బెడిసికొట్టింది. కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్ వర్షం వల్ల రద్దయినప్పుడు పంజాబ్ సోషల్ మీడియా టీం ఒక డాన్స్ వీడియో పోస్ట్ చేసి కేకేఆర్కు మేము 1 పాయింట్ దానం చేశాం అన్నట్లుగా గర్వంగా వ్యవహరించింది. విచిత్రమేమిటంటే ఆ 1 పాయింటే పంజాబ్ను ప్లేఆఫ్స్ నుంచి దూరం చేసింది. రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో 4వ స్థానంలో నిలవగా పంజాబ్ 17 పాయింట్లతో 5వ స్థానానికి పరిమితమైంది. పంజాబ్ కింగ్స్ చేసిన ఆ టాక్సిక్ సోషల్ మీడియా పోస్టులకు రాజస్థాన్ రాయల్స్ తమదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. ప్లేఆఫ్స్ ఖరారు చేసుకున్న తర్వాత రాజస్థాన్ టీం పంజాబ్ పాత ట్వీట్లను గుర్తుచేస్తూ ఫన్నీ మీమ్స్తో వారిని ఓ రేంజ్లో ట్రోల్ చేసింది. ఇవే కాక గ్రౌండ్ వెలుపల మరికొన్ని వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. యుజ్వేంద్ర చాహల్ ఫ్లైట్లో వేపింగ్ చేస్తున్న వీడియో, హర్షదీప్ సింగ్ తిలక్ వర్మను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు జట్టుపై ఒత్తిడిని పెంచాయి. అయితే బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ మాత్రం ఈ వివాదాలు జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపలేదని, కేవలం కీలక సమయాల్లో మొమెంటంను కోల్పోవటం వల్లే ఓడిపోయామని చెప్పారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఈ ఓటములను స్వీకరిస్తూ తాను ఎప్పుడూ సానుకూలంగానే ఉంటానని, గతాన్ని తలుచుకుంటూ కూర్చోనని స్పష్టం చేశాడు. చివరికి ఈ ఐపీఎల్ లీగ్ దశ ముగిసే సమయానికి రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ను 30 రన్స్ తేడాతో ఓడించడంతో పంజాబ్ కింగ్స్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. పంజాబ్ అభిమానులకు ఇది నిజంగా గుండె కోత మిగిల్చిన విషయమే. పాయింట్స్ టేబుల్లో ఒక్కసారి చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ చెరో 18 పాయింట్లతో మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఆర్సీబీ టేబుల్ టాపర్గా నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. పంజాబ్ కింగ్స్ 7 విజయాలు, 6 ఓటములు, 1 రద్దుతో 15 పాయింట్లతో 5వ స్థానంతో సరిపెట్టుకుంది. ప్లే ఆఫ్ షెడ్యూల్ ప్రకారం మే 26న ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ మరియు గుజరాత్ టైటాన్స్ తలపడతాయి. మే 27న ముల్లన్పూర్లో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ పోటీ పడతాయి. క్వాలిఫైయర్ 2 మ్యాచ్ మే 29న జరుగుతుంది. ఇక గ్రాండ్ ఫైనల్ మే 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ 4 జట్లలో ఏ జట్టు గెలిచినా అది ఆ ఫ్రాంచైజీకి 2వ టైటిల్ అవుతుంది. ఎందుకంటే ఈ 4 జట్లు గతంలో ఒక్కసారి మాత్రమే విజేతలుగా నిలిచాయి. ముగింపుగా చూస్తే పంజాబ్ కింగ్స్ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. ఒక టోర్నమెంట్లో ఆరంభం ఎంత గొప్పగా ఉన్నా చివరి వరకు అదే నిలకడను కొనసాగించడం చాలా ముఖ్యం. చిన్న చిన్న పొరపాట్లు, అజాగ్రత్తలు ఎంతటి బలమైన జట్టునైనా దెబ్బతీస్తాయి. పంజాబ్ కింగ్స్ విషయంలో వారి ఫీల్డింగ్ లోపాలు, బౌలింగ్ అసమతుల్యత మరియు అతి విశ్వాసం వారి పతనానికి ప్రధాన కారణాలయ్యాయి. ఐపీఎల్ లాంటి అత్యున్నత స్థాయి క్రికెట్లో ప్రతి ఒక్క బంతి, ప్రతి ఒక్క క్యాచ్ మ్యాచ్ ఫలితాన్ని మార్చగలదని ఈ సీజన్ మరోసారి నిరూపించింది. సో ఇది ఫ్రెండ్స్, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరకపోవడానికి గల అతిపెద్ద కారణమేంటో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేసి వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.